దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ఆయన పరిశుద్ధ పాద సముఖములో నిలబడడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తాం. ఇదంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఏ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొవచ్చు కండి. వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయా? తెరవండి. లేని పక్షులను చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయ సిద్ధపడి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, నూతన ఉదయకాల సమయంలో నీ మాట వినడానికి సిద్ధపడుతున్నాం. నీ దాసుడు నీ పక్షం నిలబడ్డాడు. బలపరచండి, నీ సెలవు చట్టు మరుగుపరచండి. నాతో మాతో ఈ కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు, లోతైన మర్మాలు మాట్లాడుతున్నారు మీరు. ఆ మాటలను బట్టి మేము బలపడుతున్నాం. ఏదైనా కూడా అటు నీ కృపలో బలపరిచి నడిపించి ఘనత, మహిమ మీరే పొందండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ లేఖ రాస్తూ విలువైన చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ రాస్తున్నాడు. మీ పక్షాన మేము నిలబడతాం, అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి లోబడి ఉండండి. అంత గొప్ప అద్భుతమైన మాట. చూడండి, మనము పట్టుదలతో కొన్నిటిని నేలమట్టం చేయాలి. పాపం నుంచి విడుదల పొందడం వేరు, మానవ స్వభావం నుంచి విడుదల పొందడం వేరు. రెండు ఒకటి కాదు. ఎందుకో తెలుసా? మానవులలో పూర్వ భావనలు అనేవి ఉంటాయి. అంటే పక్షపాతముతో ఏర్పరచుకునేటువంటి అభిప్రాయాలు. పరిశుద్ధునిగా జీవించే వ్యక్తిలో పక్షపాత ధోరణి అనేది, ప్రతికూల భావనలు అనేవి ఉండకూడదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం వీటి పట్ల విముఖంగా ఉండడం ద్వారా, దూరంగా ఉండడం ద్వారా వీటిని మనం దూరంగా ఉంచుతాం. ఏమండి? అయితే మనం కొన్నింటిని మనం చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేం. ఏదో చేసేయాలని ఆరాటపడుతూ ఉంటాం, ఏదో చేయాలి, కానీ ఏమీ చేయలేం. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇవి మారగలవు. ఎందుకంటే దేవుని ఆత్మకు మాత్రమే వీటిని మార్చగలిగిన శక్తి అనేది ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే అన్నాడు ఆయన, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్పాడు నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు మోషే. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని జ్ఞానాన్ని గురించి మిమ్మల్ని అడ్డగించే ప్రతి దానిని నేను అడ్డుకుంటాను. నేలమట్టం కావాలి అవన్నీ మన జీవితాల్లో. ఇది మానవ యత్నము ద్వారా కలిగేటువంటి కార్యము కాదు, సంధి ద్వారా కానీ సమన్వయం ద్వారా కానీ జరిగేటువంటి కార్యం కాదు. ఇది కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. 4వ వచనంలో మీరు చదివితే, ఆ దుర్గములను పడద్రోయగలిగిన బలమైనవి మా ఆయుధాలు అంటుకో. పిల్లరా, దేవుడు మన స్వభావాన్ని మార్చిన తర్వాత అప్పుడే పరిశుద్ధత అంటే ఏంటో మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దేవుడు మన స్వభావాన్ని మార్చినంత వరకు ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మనకి తెలియదు. ఇది చెప్పాలంటే నిజంగా పోరాటంతో సమానమే. అయితే ఇది పాపముతో పోరాటం కాదు. ఎందుకో తెలుసా? పాపముతో పోరాడే శక్తి మనకు లేదు. పాపముతో పోరాడే శక్తి యేసుక్రీస్తు వారికి, ఆయన రక్తానికి మాత్రమే ఉంది. అందుకొరకే మన కొరకు ఆయన పోరాడి రక్తం చిందించి మనలను పాపమును విడిపించాడు. మనంతటా మనం పాపము నుండి విడుదల పొందలే. కారణం, పాపముతో పోరాడే శక్తి మనకి లేదు. ఏమండి? ఆయన విమోచన కార్యం ద్వారా పాపానికి సంబంధించి ప్రతి దానిని ఓడించి
అన్నిటిపైన విజయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. మనకు కూడా అలాంటి విజయాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభు యొక్క ఆశ. వీళ్ళ పోరాటం అనేది మన స్వాభావిక జీవితాన్ని ఆధ్యాత్మికంగా లేక ఆధ్యాత్మిక జీవితంగా మార్చుకునేటువంటి విషయంలోనే ఇదంతా సులభమైనది కాదు. ఇదంతా ఈజీ కార్యం కాదు. చాలా సులువుగా జరిగిపోయేటువంటి ప్రక్రియ కాదు. ఇది సులువుగా ఉండాలని దేవుని ఉద్దేశం కూడా కాదు. మరి ఏంటండి అంటే ఇది నైతిక పరమైన ఎంపికల మీద ఆధారపడినటువంటి కార్యం. దేవుడు మనల్ని పాపం నుంచి విడుదల చేసి నిర్దోషులు చేశాడు, నీతిమంతులు చేశాడు, పరిశుద్ధులుగా కూడా చేశాడు. కాబట్టి మనము మన స్వాభావిక నైజాన్ని మార్చుకోవాలి, మనలను మనము సరిదిద్దుకోవాలి. ఏమండి, మన నైతిక ఎంపికల ద్వారా పరిశుద్ధతలోకి నడవాలి మనం. అయితే ఈ ఎంపికలు మనం అనుకున్నంత సులభమైనవి కావు, అనుకున్నంత సులువైనవి కాదు. కానీ ఏంటి తెలుసా, మనలో ఇంకా పాత స్వభావపు ఛాయలు ఉన్నాయి. ఆ పాప స్వభావాలు లేక పాత ఆలోచన తాలూకా ఛాయలు ఉన్నట్లయితే ఇవి మనం తీసుకునేటువంటి నైతిక ఎంపికలకు అడ్డంగా నిలబడతాయి. అందుకే అన్నాడు, ప్రతి అడ్డమును తోయడానికి ప్రతి అడ్డమును కూడా ప్రకలించడానికి మేము సిద్ధపడి ఉన్నాం అనుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మనలో ఇంకా పాత స్వభావం లేశ మాత్రమైనా ఉన్నట్లయితే అదేం చేస్తుంది తెలుసా, మనలో ఉన్న దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డుకుంటుంది. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనలను మనలా వెనక్కి వెళ్ళేలా చేస్తుంది. తద్వారా మనము దేవుని రాజ్యానికి అనర్హులుగా, నిష్ప్రయోజకులుగా కూడా చేసేస్తాం. అయితే అనేకమైన కుమారులను మహిమకు తెచ్చేటువంటి క్రీస్తుకున్నటువంటి అద్భుత శక్తి ద్వారా మనము దేవుని గురించిన జ్ఞానం అడ్డుకునే వాటన్నిటిని కూడా నేలమట్టం చేసి ధ్వంసం చేయాలి. ఆ శక్తిని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది నువ్వు చేయాల్సిన పని, ఇది నేను చేయాల్సిన పని, మనం అందరం చేయాల్సిన పని. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించి ప్రతి దానిని పడద్రోయాలి, దూరం పెట్టాలి. పౌలు అంటున్నాడు, మీరు గనక అలా సిద్ధపడితే మేము కూడా మీతో పాటు కలిసి దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు హెచ్చరిస్తున్న మాట్లాడంటే, ఆయనను గూర్చిన వాక్యము లేక జ్ఞానాన్ని అడ్డగించే కార్యము నీలో ఏదైతే ఉందో దాన్ని నేలమట్టం చేయి. ఆలోచనను ప్రక్కకి తీసేయి, ఆ ప్రవర్తనను తొలగించుకో. తద్వారా దేవుని యొక్క విలువైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశము దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధిపతి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం వేకున్న మరొకసారి విలువైన నీ మాట వినగలిగేటువంటి అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చాను. నిజమే, ఆనాడు పౌలు కోరింది సంఘం ఇచ్చిన అభయం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి త్యాగం మమ్మల్ని విడుదల చేసింది, విమోచన చేసింది, పాపము నుండి, శాపము నుండి నాయన మార్చగలిగింది. ఆ మాటలు వింటున్న మేమందరం కూడా వాటిని కేవలం విని వెళ్ళిపోయేవారు కాక వాటిని బట్టి ప్రవర్తన మార్చుకునే కృప దయచి ఈ కార్యక్రమం మరింత బలపరిచి మీ ఆత్మ ద్వారా దీవించి మహిమ గంట మీరు పొందాలి. క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.